నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హర్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. 15-20 అంతస్తులను కట్టే స్థలంలో 40-50 అంతస్తుల ఎత్తులో కడుతున్నారు. తద్వారా అక్కడి మౌలిక సదుపాయాల మీద ఒత్తిడిని పెంచుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని గర్వించాలో, మధ్యతరగతి ప్రజానికానికి సొంతిల్లు దూరం అవుతున్నందుకు చింతించాలా? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. హైరైజ్ టవర్ల నిర్మాణాలు ఊహించని విధంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి జనం హైరైజ్ భవనాలపై మనసు పారేసుకుంటున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లుగా పరిమితులిచ్చి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యం హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు పరిమితి అక్కర్లేదు. కాసులకు కక్కుర్తి పడుతున్న బిల్డర్లు, మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ అధికారులు. అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హార్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. 10 అంతస్తుల పైన నివసించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీ జనుల హై డ్రీమ్స్ను ప్రతిబింబించే విధంగా హైరైజ్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలకు ధీటుగా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. నగరవాసుల అభిరుచికి తగ్గట్టు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోని పలు నగరాల్లో 100 అంతస్తులకు పైగా నివాస భవనాలు ఉన్నాయి. అంతస్తులు పెరుగుతున్న కొద్దీ ఆకాశంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్న అనుభూతి లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అత్యంత ఎత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వాహన కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి సమస్యలకు హైరైజ్ భవనాలను పరిష్కారంగా భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హైరైజ్ భవనాల్లో నివసించడాన్ని కొంతమంది ఉన్నత హోదాగా భావిస్తున్నారు. దీంతో ఇది ఒక ట్రెండ్గా మారిందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ ఇంతింతై వటుడింతై అన్నట్లు అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయి. ఊహించని విధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా అంటే అనేక ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం విస్తరణకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కచోటే హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. కావాల్సినంత భూమి ఉన్నా రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు పట్టించుకోవడం లేదు. ఊరి బయట అపార్ట్మెంట్లు నిర్మించాల్సింది పోయి నగరం మధ్యలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నా రియల్ సంస్థలు మాత్రం మారడం లేదు. హెచ్ఎండిఏ గడిచిన 9 నెలల కాలంలో 77 హైరైజ్ బిల్డింగ్లకు అనుమతిచ్చింది. దీంతో ప్రస్తుతం సుమారు 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 72 టవర్స్ వరకు కూడా బిల్డింగ్స్ కట్టడానికి, ఫ్లోర్స్ కట్టడానికి బిల్డింగ్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము. హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో అంతా డెవలప్మెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. హై రైజెస్ బిల్డింగ్స్ ఎక్కువ ఇప్పుడు మనకు ఇక్కడ ఏరియాకి వస్తున్నాయి. దానికి సంబంధించిన ఈ చట్టంలో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ బట్టి ఎట్లా మనం ట్యాకల్ చేయాలి, ఆ చట్టం కూడా అప్డేట్ రావాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఒక డ్రాఫ్ట్ యాక్ట్ మనము. నగరానికి కొంచెం దూరంగా నగర శివార్లలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అయితే రియల్ సంస్థలు, బిల్డర్లు మాత్రం నగరం మధ్యలోనే భారీ టవర్లను నిర్మిస్తున్నారు. అధిక ఎఫ్ఎస్ఐ బిల్డర్లకు వరంగా మారింది. మధ్యతరగతి బయర్లకు, చిన్న బిల్డర్లకు పెనుశాపంగా మారింది. అత్యాశపరుడైన స్థల యజమాని అధిక విస్తీర్ణం కట్టాలని పట్టుబడుతుంటే అనుభవం లేని కొత్త డెవలపర్లు వెంట్రుకను వేసి కొండను లాగుతున్నారు. 15-20 అంతస్తులను కట్టే స్థలంలో 40-50 అంతస్తుల ఎత్తులో కడుతున్నారు. తద్వారా అక్కడి మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇష్టం వచ్చినట్లు హైరైజ్ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు వసతి సదుపాయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. 2 ఎకరాల్లోనే 30-40 అంతస్తులు నిర్మిస్తూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే భారీ అంతస్తుల్లో ఉన్న వారిని రక్షించడం కూడా కష్టమే. అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు వెళ్ళడానికి భారీ క్రేన్లు 20 ఫ్లోర్లకు మించి వెళ్ళలేవు. హైదరాబాద్లో చాలా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 800 బిల్డింగ్స్, ఒక 100 మీటర్స్ పైన వచ్చే బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇక్కడ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి హైదరాబాద్లో. సో మనం చూసినట్లయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్లో కూడా మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ కానీ, ఎవాక్యుయేషన్ అంటే స్టేర్ కేసెస్, వాటికి కావాల్సిన విడ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకుంటే ఇవి సేఫ్గా ఉన్నాయా లేవా అంటే ఇది మనకి బిల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు మెయింటైన్ చేసినంత వరకు చాలా వరకు సేఫ్గానే ఉంటాయి. బట్ కాకుంటే అది ఎప్పుడైతే మనం అసోసియేషన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తామో
అక్కడ కూడా కొంచెం అవేర్నెస్ కల్పించాలన్నది మా ఉద్దేశం. హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితి లేదు. ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందుకే రియల్టర్లు 2-3 ఎకరాల ప్లేస్లో 50-60 అంతస్తులు కట్టేస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్లు, మౌలిక సదుపాయాలు, పచ్చదనం క్షీణిస్తోంది. ఈ కారణంగా భూములు, ఫ్లాట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎఫ్ఎస్ఐ నిబంధనలను పక్కా అమలు చేయాల్సిన హెచ్ఎండిఏ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్లు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అయితే హైదరాబాద్లో 200 ఫ్లాట్ల వరకు అనుమతిస్తున్నారు. హెచ్ఎండిఏ అధికారులు 100 కోట్లు కూడబెట్టుకోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. 10 ఏళ్లలో ఇష్టమొచ్చినట్లు రియల్ సంస్థలకు హైరైజ్ నిర్మాణాలకు అనుమతులిచ్చింది. దానికి అడ్డుకట్ట వేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైరైజ్ టవర్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. ఎన్బీసీ ప్రకారం ప్రతి మనిషికి 4 చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండాలి. కానీ హైదరాబాద్లో ఇది పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. సైబర్ టవర్స్ నుంచి నియోపాలిస్ వరకు ఇటు కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఒక్క చోట కూడా విశాలమైన ఉద్యానవనం లేదు. హైటెక్ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపాలిస్ ప్రాంతాల్లో 1 చదరపు కిలోమీటర్లో 60కి పైగా టవర్లు నిర్మిస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. భవిష్యత్తులో మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా బిల్డర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్ని ఫ్లోర్లు కుదిరితే అన్ని కట్టాలి, సొమ్ము చేసుకోవాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్న అంశాలను ఇటు బిల్డర్లు, అటు అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికే న్యూయార్క్ వంటి నగరాలను తలపించే విధంగా పడమటి ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. భారీగా ఆకాశ సౌధాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ 1-2 ఏళ్లలోనే అందుబాటులోకి రానున్నాయి. 2 ఏళ్ల క్రితం 37.03 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 55 హైరైజ్ భవనాలకు అనుమతిస్తే ఈ సంవత్సరం అంతకు రెట్టింపు సంఖ్యలో అనుమతులిచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. బిల్డర్లు దరఖాస్తు చేసుకుంటే అధికారులు కళ్లు మూసుకొని సంతకాలు పెట్టేస్తున్నారు. తమకు రావాల్సిన కమిషన్ వస్తే చాలు, ఎవరు ఎలా పోతే మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. హైరైజ్ భవనాలకు అనుమతులిచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు ఎలాంటి కండిషన్స్ లేకపోవడంతో బిల్డర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా పరిస్థితులు మారిపోయాయి. 15 అంతస్తులు నిర్మించాల్సిన చోట 30 అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. హైరైజ్ బిల్డింగ్స్కి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్. 30-40 అంతస్తులతో హైరైజ్ టవర్ల నిర్మాణం, భారీ భవనాలతో అస్తవ్యస్తంగా నగరం. అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? హైరైజ్ బిల్డింగ్స్కి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు ఎలాంటి కండిషన్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. 100 కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేస్తున్నాయి. ఆ తర్వాత కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్కై స్క్రాపర్స్ నిర్మించి బిజినెస్ చేస్తున్నాయి. ఒక్కో భవనం 20 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. డిజైన్, ప్లానింగ్, మెటీరియల్, టెక్నాలజీ లాంటి అంశాల విషయంలో ఎంత పర్ఫెక్షన్ ఉన్నా అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే అంతే సంగతులు. అత్యంత ఎత్తైన భవనాలన్నీ అధికంగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల వస్తున్నాయి. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉండడంతో బిల్డర్లు ఆ మేరకు అంతస్తులు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కొత్తగా కట్టే ప్రతి భవనం 30 అంతస్తుల పైనే ఉంటుంది. ప్రధానంగా కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, పుప్పాలగూడ, నార్సింగి, గోపన్పల్లి, నానక్రాంగూడ ప్రాంతాల్లో ఈ బిల్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు పరిమితులు లేకపోవడంతో హైదరాబాద్లో ఆకాశమే హద్దుగా నివాస, వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ, ఇతర రాష్ట్రాల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కంపెనీలన్నీ హైదరాబాద్ పైనే ఫోకస్ చేశాయి. బిల్డర్లు 5-6 ఫ్లోర్లతో ముగించడం లేదు. 30 నుంచి 40 అంతస్తులతో భారీ టవర్లను నిర్మిస్తున్నారు. సిటీ మధ్యలో భారీ టవర్లను నిర్మిస్తే వచ్చే సమస్యల గురించి బిల్డర్లు పట్టించుకోవడం లేదు. హైరైజ్ నిర్మాణాలతో ఇష్టమొచ్చినట్లు ఫ్లోర్లు కంప్లీట్ చేస్తున్నారు. అయితే జనాభాకు అనుగుణంగా డ్రైనేజ్ నిర్మాణాలు, వసతి సదుపాయాలను కల్పించడంలో రియల్ సంస్థలు విఫలమవుతున్నాయి. నగరం మధ్యలోనే గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఒక ఇంటికి 2-3 కార్లుంటే అవన్నీ ఒకేసారి రోడ్డెక్కుతున్నాయి. ఈ కారణంగా పొల్యూషన్తో పాటు ట్రాఫిక్లో నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని గర్వించాలో, మధ్యతరగతి ప్రజానికానికి సొంతిల్లు దూరం అవుతున్నందుకు చింతించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కోవిడ్ కంటే ముందు పశ్చిమ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎకరం ధర 10 నుంచి 15 కోట్లుండేది. చదరపు అడుక్కి 6,000 రూపాయలలోపు ఫ్లాట్లు లభించేవి. ఎందుకంటే డెవలపర్లు ఎకరం స్థలంలో 15 నుంచి 20 అంతస్తుల్లో ఎకరానికి 1.60 లక్షల నుంచి 1.70 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేసేవారు. దీంతో బిల్డర్, స్థల యజమాని 40-60 లేదా 50-50 నిష్పత్తిలో ఫ్లాట్లు తీసుకునేవారు. కరోనా తర్వాత ఒక్కసారిగా పరిస్థితిలో మార్పొచ్చింది. ప్రస్తుతం ఎకరం 150 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నారు. భూమి కొనుగోలు చేసిన డబ్బును రాబట్టుకునేందుకు 40 ఫ్లోర్లతో భారీ టవర్లను నిర్మిస్తున్నాయి. హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ విధానం అందుబాటులోకి వచ్చింది.
ఫ్లాట్ సైజ్, దాని ముందున్న రోడ్డు వెడల్పును బట్టి ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని కట్టుకోవచ్చనే వెసులుబాటు తెలంగాణలో ఉంది. సెట్బ్యాక్ నిబంధనను తొలగించడంతో అధిక బిల్డప్ ఏరియా రావడం ఆరంభమైంది. అంటే ఎకరం స్థలంలో 1.60 నుంచి 1.70 లక్షల చదరపు నిబంధనల్ని సవరించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆకాశ హార్మ్యాల్ని అనుమతించాలి. లేకపోతే నగరమంతా అస్తవ్యస్తంగా మారిపోయే ప్రమాదముంది. హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజానికం, సామాన్యులు సొంతిల్లు కొనలేని దారుణ పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు, చిన్న బిల్డర్లు సైతం అపార్ట్మెంట్లు కట్టలేని దుస్థితిలోకి మార్కెట్ వెళ్లిపోయింది. హైరైజ్ టవర్ల నిర్మాణంలో ఎఫ్ఎస్ఐ బిల్డర్లకు వరంగా మారింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 2 ఎకరాల్లోని ఇష్టం వచ్చినట్లుగా 30-40 అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఈ టవర్స్లో నివసించే వారి పరిస్థితి ఏంటి? భారీ టవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు వస్తాయా? ఎకరాలో 4 నుంచి 5.5 లక్షల స్క్వేర్ ఫీట్లో నిర్మాణాలు. నిర్మాణ సంస్థలకు వరంగా మారిన ఎఫ్ఎస్ఐ. స్కై స్క్రాపర్స్ నిర్మాణంలో భద్రత, ఫైర్ సేఫ్టీ కీలకం. వాటర్, డ్రైనేజ్ వ్యవస్థలను పట్టించుకోని బిల్డర్లు. దేశంలోని ఏ నగరంలోనైనా ఎకరం విస్తీర్ణంలో బిల్డప్ ఏరియా 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉండొద్దు. కానీ హైదరాబాద్లో మాత్రం అలాంటి హద్దులు లేవు. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ ప్రాంతాల్లో ఎకరం స్థలంలో 4 లక్షల నుంచి 5.5 లక్షల స్క్వేర్ ఫీట్లో నిర్మాణాలు చేస్తున్నారు. నార్సింగి, హైటెక్ సిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ 10 దాటింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ 9 నుంచి 13గా ఉంది. ఈ స్థాయిలో దేశంలో మరెక్కడా లేదు. దేశంలో అత్యధికంగా 6 నుంచి 7, సగటు మాత్రం 2 నుంచి 2.5గా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కి ఎలాంటి పరిమితులు లేకపోవడంతో నిర్మాణ సంస్థలకు వరంగా మారింది. కొందరు రియల్టర్లు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై పరిమితికి మించి అనుమతులు తీసుకుని టవర్లను నిర్మిస్తున్నారు. ఫ్లోర్ల అనుమతుల కోసం అధికారులు, రియల్ కంపెనీల మధ్య 100 కోట్లు చేతులు మారుతున్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి. 100 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న సుమారు 800 హైరైజ్ బిల్డింగ్స్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ఫైటర్ సిస్టమ్, ఫైర్ అలారం సిస్టమ్, ఫైర్ ఎగ్జిట్ ఎమర్జెన్సీ మెట్లు తప్పనిసరిగా ఉండాలి. మొదట నిర్మాణం చేపట్టిన సంస్థలు హైరైజ్ బిల్డింగ్స్లో వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ నివసించే వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారికి సైతం ఫైర్ సేఫ్టీ అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా నిర్మాణ సంస్థలపై ఉంది. అక్కడ నివసించే వారికి కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడి నుంచి ఎలా సురక్షితంగా బయటికి రావాలో, చిన్నపిల్లలు, వృద్ధులను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో 54 మీటర్ల వరకు వెళ్లగలిగే బ్రోంటో స్కై లిఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. హైరైజ్ బిల్డింగుల్లో అగ్ని ప్రమాదం జరిగితే అవి 18 ఫ్లోర్ల వరకు మాత్రమే వెళ్లగలుగుతాయి. అంటే 18 ఫ్లోర్ల కంటే ఎక్కువ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 100 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలిగే నూతన లిఫ్ట్ మిషన్ కోసం ప్రభుత్వం వద్ద ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఈ మిషన్ రెడీ అవడానికి మరో 2 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా 35 అంతస్తుల వరకు మాత్రమే వెళ్లి రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అగ్ని ప్రమాదమో లేక భూకంపం లాంటి విపత్తు సంభవిస్తే రెస్క్యూ చేయడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న భవనాలను స్కై స్క్రాపర్స్ అంటారు. ఎత్తైన భవనాల పునాదులు భారీ గురుత్వాకర్షణ భారాలను తట్టుకునేంత బలంగా ఉండాలి. హైరైజ్ భవనాలు బలమైన గాలులు, భూకంపాలు తట్టుకుని నిలబడేలా అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించాలి. ప్రధానంగా స్కై స్క్రాపర్స్ నిర్మాణంలో డిజైన్, భద్రత, నాణ్యత, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా, ఎలివేటర్స్, నీటి వ్యవస్థ ప్రధాన పాత్రలు పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Already Hyderabad has seen a real rise in the number of high-rise buildings, which we are over 100 meters, 150 meters, even going up to 200 meters tall, and at least 875 plus buildings are coming, which are over again the same categories, in which at least 45 buildings are over 200 meters. Now, we need to understand, is this safe? Are we going in the right direction? I think it's yes. Why yes? Because one, Hyderabad needs such a big infrastructure because we are creating a world-class city. హైరైజ్ బిల్డింగ్స్ నిర్వహణలో భాగంగా ప్రతి ఫ్లాట్కి మంచినీటి సరఫరా చేయడం కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోనే మంచినీటి సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సుమారు 2000 ఫ్లాట్లకు పైగా ఉండే హైరైజ్ బిల్డింగ్స్లో నీటి నిర్వహణ అందించడానికి ప్రత్యేక ఏర్పాటుండాలి. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నగరంలో ఇప్పుడున్న డ్రైనేజ్ వ్యవస్థకు హైరైజ్ బిల్డింగ్స్లో ఉండే ఫ్లాట్స్ నుంచి వచ్చే భారీ డ్రైనేజ్ని తట్టుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో అందుకు అనుగుణంగా ప్రత్యేక డ్రైనేజ్ వ్యవస్థను సంబంధిత అధికారులు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ అవేవి ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు.
హైరైజ్ బిల్డింగ్స్ నిర్వహణలో ట్రాఫిక్ కంట్రోల్ కూడా ప్రధాన సమస్య. ఉదయం అక్కడ నివసించే వారిలో స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే వారందరూ ఒకేసారి బయటకొస్తే వందల సంఖ్యలో వాహనాల రద్దీ ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇది కేవలం ఆ ఒక్క బిల్డింగ్స్కి మాత్రమే కాకుండా ఆయా సమీప ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో హైరైజ్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు, కానీ అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు రహదారుల విస్తరణ చేపట్టకపోవడంతో మరింత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. నగరంలో నిర్మిస్తున్న హైరైజ్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చెప్పినట్లు సరైన సేఫ్టీ నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారా? ఆ ఏర్పాట్లతో ప్రమాదాన్ని నిరోధించడం సాధ్యమేనా అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు. ఫైర్ యాక్సిడెంట్తో భూకంపాల వంటి విపత్తుల నుండి సత్వరమే రెస్క్యూ చేయడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటేనే భవిష్యత్తులో వీటిని నివారించుకోవడం సులభమవుతుంది.